హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ప్రాభవాన్ని మూక కవి మూక పంచశతిలోని పాదారవింద శతకంలో ఏ రీతినైతే అనుగ్రహించారో దాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా జనోయం సంతప్తో జనని భవచండాం సుకిరణై అలభ్యైకం సీతం కణమపి పరజ్ఞాన పరసః తమో మార్గే పాంధస్తవ ఝటితి కామాక్షి శిశిరాం పదాంభోజఛాయాం పరమశివజాయే మృగయతే. అమ్మా కంచి కామాక్షి, ఈ నీ కుమారుడు సంసారమనే సూర్యుని తీవ్ర కిరణాల వేడికి ఉడికిపోయి దివ్యమైన జ్ఞానమనే చల్లటి నీటి చుక్క కూడా పొందలేకుండా ఉన్నానమ్మా. ఎంత వేడిమిగా ఉందమ్మా, ఎంత ఎండగా ఉందమ్మా. కామాక్షి, పరమశివపత్ని, చీకటి మార్గంలో బాటసారి అయి చల్లనైన వెలుగులనిచ్చే నీ పదకమలము యొక్క నీడను సత్వరమే వెతుకుతున్నాను. మనకు చల్లటి కాంతులను, ఆ జ్ఞాన కిరణాలు చల్లదనాన్ని ఇస్తాయిట. మోహము నుండి, కామము నుండి, క్రోధము నుండి, మదము నుండి, మాత్సర్యము నుండి, అహంకారము నుండి ముక్తిని పొంది వాటిని వీడి అమ్మ పాద పద్మాలను ఆశ్రయించమని మూక కవి చెప్తున్నారు. జయత్యంబ శ్రీమన్నఖ కిరణ చీనాం సుఖమయం వితానం బిభ్రాణో సురమకుట సంఘట్టమశ్రుణే నిజారుణ్యక్షౌమాస్తరణవతి కామాక్షి సులభ ఉదై సంవిన్నారి తవ చరణ మాణిక్య భవనే. అంబా కామాక్షి, నీ చరణమనేటువంటి మాణిక్య భవనంలో జ్ఞాన సంపన్నులైన యోగేశ్వరులకు సులభంగా లభిస్తున్నావే తల్లి. సంవిద్రూపిణి అయినటువంటి నీవు దేవతల కిరీటములచే నిర్మించిన సుందరమైన ఆధారంపై తనదైన ఎరుపు రంగనేటువంటి ఎర్రని నారచీరపై శ్రీమంతాలైన గోళ్ల కిరణాలైనటువంటి చీనాంబరాన్ని పందిరిగా కలిగి చక్కగా వెలుగుతున్నావు కదమ్మా అని అమ్మవారిని ఆరాధిస్తున్నారు మూకకవి. ప్రీతిమహ కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణ శ్రియో మూల ద్రవ్యం తవ చరణ మదీంద్రతనయే సురేంద్రాశ మా పూరయతి యదసౌధ్వాంతమఖిలం ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే. కామాక్షి, బాలభానుని లేత కిరణాల ప్రకాశలక్ష్మికి మూల ప్రవాహము నీ చరణము తల్లి. ఓ కొండలరాజు కూతురా, ఇంద్రదిశను నింపివేస్తూ చీకటినంతటినీ పారద్రోలేది, దిగ్భాగములన్నింటికీ లేలేత ఎరుపు కాంతితో నిండినవానిగా చేసేది నీ పాద కిరణ ప్రభయే కదా తల్లి. ఇది నా తలంపు అని అంటున్నారు. మహాభాష్య వ్యాఖ్యా పటుశయన మారోపయతి వా స్మర వ్యాపారేర్వ్యాపి సుననిటలం కారయతి వా ద్విరేఫాణామధ్యాసయతి సతతం బాధివసతిం ప్రణమ్రాన్ కామాక్ష్యాః పదనళిన మాహాత్మ్య గరిమా. కామాక్షిదేవి పదకమల మాహాత్మ్యం యొక్క ఆధిక్యత ఎట్టిదంటే, తన పాదదాసులైన వారిని మహాభాష్య వ్యాఖ్యాకారుడైన ఆదిశేషుడనే పాన్పుపై ఎక్కించి విష్ణు సమత్వాన్ని అందిస్తుందిట. మన్మధుని ప్రవర్తన పట్ల కోపంతో కూడిన నొసలు కలిగిన వాణ్ణి శివునిగా మారుస్తుందట. తుమ్మెదలతో కూడిన పద్మాన్ని వసతిగా బ్రహ్మగా ఏర్పరుస్తుందట. అంటే అమ్మ పాదపద్మాల యొక్క ఆరాధన గనక మనం చేస్తే, పూజిస్తే, స్మరిస్తే అమ్మ విష్ణువు, శివుడు, బ్రహ్మ కింద ఆ బ్రహ్మత్వాన్ని, శైవత్వాన్ని, శివత్వాన్ని, విష్ణు సమత్వాన్ని సిద్ధింపచేస్తుంది అని మనకు ఆ అమ్మవారి యొక్క ప్రభావం గురించి చెప్తున్నారు. వివేకాంభస్రోత స్నపన పరిపాటి శిశిరితే సమీభూతే శాస్త్ర స్మరణహల సంకర్షణవశాత్ సతాం చేత క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో మహాసంవిత్సస్య ప్రకర పరబీజం గిరిసుతే. కామాక్షి గిరిసుత, నీ చరణం వివేకమనే నీటి ప్రవాహంతో
సజ్జనులు, యోగీశ్వరులు, బుద్ధజనులు, విశేషమైనటువంటి మునీశ్వరులు మనస్సు అనే పొలాన్ని చక్కగా పదును చేసుకుంటున్నారు. అంటే అమ్మవారి చరణాల నుంచి వివేకమనేటువంటి నీటి ప్రవహిస్తుంది. శాస్త్ర జ్ఞాన స్మరణం అనే నాగలితో దున్ని చదును చేసుకుంటున్నారు. అటు పిమ్మట గొప్ప జ్ఞాన సమూహం అనేటువంటి శ్రేష్టమైన విత్తులు వేసుకుంటున్నారు. ఆ అదృష్టం నాకు కూడా కలిగించు తల్లి. భగవద్భక్తులారా, ఇక్కడ నాగలి ఏమిటమ్మా? ఒక పొలం దున్నాలంటే పదును చేసుకుని నీటి ప్రవాహం చేసుకుని ఆ పొలాన్ని దున్ని చదును చేసుకోవాలి. ఇక్కడ మన మనస్సు అనేటువంటి పొలాన్ని చక్కగా దున్ని చదును దేంతో చేసుకోవాలమ్మా అంటే శాస్త్ర జ్ఞాన స్మరణం. ఈ శాస్త్ర జ్ఞాన స్మరణం అనేటువంటి నాగలి మనకు అమ్మ పాద పద్మాల నుండి లభిస్తుంది అని శ్రీ మూక కవి వర్ణించి చెప్తున్నారు. భగవద్భక్తులారా, విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ప్రార్థనను, ఆరాధనను మూక కవి మూక పంచశతి అనేటువంటి అద్భుత స్తుతి కావ్యంలో చేశారు. అమ్మవారి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి మన మానవ జన్మను ధన్యం చేసుకుందాం. పాదారవింద శతకంలోని శ్లోకాలను స్మరిస్తూ తరువాయి భాగంలో మరిన్ని రసగుళికలను తెలుసుకుందాం. అంతవరకు ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జై రామ్ జై